హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంపియర్ నుంచి రీసెంట్గా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 2 మోడల్స్లో లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా సరే 1,20,000 1,30,000 బడ్జెట్ అనుకుంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మీరు ఒక లుక్ వేయచ్చు అనమాట. ఎందుకంటే ఫీచర్స్ పరంగా కానీ, బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ, వాల్యూ ఫర్ మనీ పరంగా చూసుకుంటే కూడా చాలా బెటర్గా ఉందన్నమాట. ఎందుకంటే ప్రీవియస్ మోడల్స్ వచ్చేసి ఆంపియర్స్లో అంత వాల్యూ ఫర్ మనీ ఉండే మోడల్స్ కాదనమాట. ఓన్లీ ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ తప్ప మిగతా మోడల్స్ ప్రైమస్ ఉంది. అది వచ్చేసి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 1,46,000 ఉండేది అనమాట. కానీ అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు అది. సో అలా ఉండేటివి. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన మోడల్స్ అయితే వాల్యూ ఫర్ మనీ, ఫ్రెష్ డిజైన్, ఫ్రెష్ లుక్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. సో మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. వీడియోకి సంబంధించి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్తో కంపేర్ చేయాలో కూడా కామెంట్ చేయండి. నేను దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ కంపేర్ చేసి చూపిస్తాను. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రైజెస్ వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రైజెస్ అని చెప్పారు. టోటల్గా దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్సస్ ఈఎక్స్, నెక్సస్ ఎస్టీ. సో రెండింటికి ఏం డిఫరెన్స్ చెప్తాను. మేజర్ డిఫరెన్సెస్ వచ్చేసి స్మార్ట్ ఫీచర్స్ డిఫరెన్స్ వస్తుంది, డిస్ప్లేలో డిఫరెన్స్ వస్తుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కానీ, నెక్స్ట్ డైమెన్షన్స్లో కానీ, మెజర్మెంట్స్లో కానీ అన్నీ సేమ్ ఉంటాయి. సో అవి కూడా చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే నెక్సస్ ఈఎస్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000. ఆన్ ప్రైస్ విషయానికి వస్తే 1,20,000 దగ్గర ఉంటుంది. అదేవిధంగా నెక్సస్ ఎస్టీ ప్రైస్ వచ్చేసి 1,20,000. ఆన్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 10,000 ఎక్స్ట్రా వేసుకొని 1,30,000 దాకా ఉండొచ్చు అనమాట. ఇంట్రడక్షన్ ప్రైజెస్ అయిపోయిన తర్వాత రెండింటి మీద ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద 10,000 పెంచుతారు అనమాట. సో ఆ విధంగా ఇంకో ఎక్స్ట్రా ప్రైస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ బుకింగ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. కలర్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 4 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. స్క్రీన్ వేస్తున్నా చూడండి. సో దీంట్లో మీకు ఏ కలర్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్యాటరీ ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో ఎల్ఎఫ్ఈ బ్యాటరీ యూస్ చేయడం జరిగింది. రేటింగ్ వచ్చేసి 3 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. అండ్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో లైఫ్ సైకిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. ఎన్ఎంసీతో కంపేర్ చేస్తే వేడింగ్ కూడా ఎక్కువ తట్టుకుంటాయి. వాటితో కంపేర్ చేస్తే, ఎన్ఎంసీతో కంపేర్ చేస్తే దీంట్లో అడ్వాంటేజ్ ఇవన్నమాట. అదేవిధంగా ఎక్కువ రోజులు కూడా వస్తుంది, తొందరగా అయితే చెడిపోతుందని చెప్తారనమాట. నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే వీళ్ళు 15 amps ఛార్జర్ ఇస్తారు. ఆ ఛార్జింగ్ యూస్ చేసుకొని దగ్గర 5 hours లో ఛార్జ్ చేయొచ్చు 0 to 100. అట్ ద సేమ్ టైం వీళ్ళు 25 ampere ఛార్జర్ కూడా ఇస్తారని చెప్తున్నారు. అది కూడా ఆప్షనల్. ఇది మీరు ఫాస్ట్ ఛార్జర్ కింద ఎక్స్ట్రా అమౌంట్ పెడితే ఇది ఇస్తారు. ఆ ఛార్జర్ యూస్ చేసి 3 hours 30 minutes ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. ఇంకొంచెం ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. అండ్ రేంజ్ విషయానికి వస్తే కూడా క్లైమేట్ రేంజ్ వచ్చేసి 136 kilometers ఫ్రెండ్స్. రియల్ వరల్డ్కి వచ్చేసరికి అంత రాదు కదా, మీకు అందరూ తెలుసు. ఇంకా 3 kWh బ్యాటరీ అంటే దగ్గర 100 kilometer వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎక్కువ మోడ్లో కానీ లేదా 50 speed లో నడిపితే దగ్గర 100 kilometers అయితే వస్తున్నాయి. అండ్ మోటార్ విషయానికి వస్తే కూడా ఇందులో వచ్చేసి మిడ్ డ్రైవ్ మోటార్. పాత మోడల్స్ వచ్చేసి మ్యాగ్నస్ ఈఎక్స్ వాటికి వచ్చేసి హబ్ మోటార్ ఉండేది. ఈ మోడల్కి వచ్చేసి పిఎంఎస్ఎం మిడ్ డ్రైవ్ మోటార్ యూస్ చేయడం జరిగింది. రేటింగ్ విషయానికి వస్తే కూడా నార్మల్ పవర్ 3.3 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 4 kW అనమాట. మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 3 మోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎకో మోడ్, సిటీ మోడ్ అండ్ పవర్ మోడ్. అండ్ మోడ్స్ పరంగా కూడా టాప్ స్పీడ్ విషయానికి వస్తే కూడా ఎకోలో వచ్చేసి 42 km/h టాప్ స్పీడ్, సిటీలో వచ్చేసి 63 km/h టాప్ స్పీడ్. అదేవిధంగా టాప్ మోడ్ అయిన పవర్ మోడ్లో వచ్చేసి 93 km/h టాప్ స్పీడ్కి వెళ్తున్నమాట. అంటే టోటల్ టాప్ స్పీడ్ వచ్చేసి 93 km దీంట్లో పర్ అవర్. అదేవిధంగా గ్రేడబిలిటీ విషయానికి వస్తే కూడా 16 degrees ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 mm ఉంది. రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. బూట్ స్పేస్ కూడా చాలా వరకు బాగానే ఇచ్చారు. బట్ ఏమంటే దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్, బూట్ స్పేస్ వచ్చేసి కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. పొడుగు రాకుండా, ఇట్లా అడ్డంగా ఎక్కువ రాకుండా లోపల డెప్త్ ఉంటుంది. ఏదైనా పొడుగు వస్తువులు పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. అదొకటే ప్రాబ్లం ఈ బూట్ స్పేస్ విషయంలో. సీట్ లెంత్ విషయానికి వస్తే సీట్ లెంత్ కూడా చాలా భారీగానే ఇచ్చారు. ఇది ఒక జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ స్కూటర్కి అయితే ఎలా ఉండాలో ఆ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. మనకు ఈ స్కూటర్ కూడా కాంపిటీషన్ డైరెక్ట్ ఏత రిస్టాకు, అదేవిధంగా టీవీఎస్ ఐక్యూబ్కి కాంపిటీషన్ అనమాట. ఫ్యామిలీ స్కూటర్ని టార్గెట్ చేస్తూ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నా చాలా కంఫర్ట్ ఉంటుంది. హైట్ పర్సన్స్ యూస్ చేసినా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో టోటల్ 2 మోడల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఒక మోడల్కి ఒక సైజ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మోడల్ ఈఎక్స్ మోడల్కి వచ్చేసి 6.2 inches టచ్ డిస్ప్లే అనేది కూడా. అదేవిధంగా టాప్ మోడల్ ఎస్టీ మోడల్కి వచ్చేసి 7 inch టచ్ డిస్ప్లే. సో దీనికి ఎస్టీకి ఈఎక్స్కి మేజర్గా వచ్చేసి స్మార్ట్ ఫీచర్స్ ఉండవు దీంట్లో. ఈఎక్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫీచర్స్ ఉండవు. ఎస్టీలో అయితే అన్ని స్మార్ట్ ఫీచర్స్ కవర్ అవుతాయి అనమాట. మీకు ఏ స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయో స్క్రీన్ వేస్తున్న చూడండి. టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్ అలాంటివన్నీ ఉంటాయి అనమాట ఎస్టీ మోడల్లో. దీంట్లో కొన్ని ఉండవు. అవన్నీ స్క్రీన్ మీద చూడండి మీరు. వీల్స్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12 inch డ్యూయల్ అలాయ్ వీల్స్. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఫ్రెండ్స్. సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్. అండ్ వారంటీ విషయానికి వస్తే వెబ్సైట్లో అయితే ఎగ్జాక్ట్ మెన్షన్ చేయలేదు, కానీ
ఖచ్చితంగా అయితే బ్యాటరీ మీద కానీ వెహికల్ మీద ఏదో దాని మీద ఖచ్చితంగా అయితే 3 ఇయర్స్ అయితే ఉంటుంది. దాంట్లో అయితే భయపడాల్సిన అవసరం లేదు. మినిమం 3 ఇయర్స్ లేదా 30,000 కిలోమీటర్స్ అయితే ఇస్తారు. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. సర్వీస్ విషయానికి వస్తే ప్రెజెంట్ అయితే సేల్స్ లేక చాలా చోట్ల అయితే ఆంపియర్ షోరూమ్ వాళ్ళు ఎత్తేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కర్నూలులో చూసుకుంటే కూడా రీసెంట్ గానే ఆంపియర్ షోరూమ్ తీసేశారన్నమాట. సేల్స్ సరిగ్గా లేవనేసి. కొన్ని చోట్ల షోరూమ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల షోరూమ్స్ లేవు. మీ నియర్ బై షోరూమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి అప్రోచ్ అయ్యి టెస్ట్ రైడ్ వెహికల్ అవైలబుల్ ఉంటే కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చింది అనిపిస్తే బుక్ చేసుకోండి. అండ్ చూడండి, దాంతో పాటు దాని కాంపిటీషన్ వచ్చేసి ఏత రిస్టా వస్తుంది, అదే విధంగా టీవీఎస్ ఐక్యూబ్ వస్తుంది. బట్ ఏంటంటే టీవీఎస్ ఐక్యూబ్ ఆన్ రోడ్ ప్రైస్ 1,50,000 ఉంది. నెక్సస్ మోడల్స్ కి వచ్చాయి టాప్ మోడల్ కూడా 1,30,000 దాకా ఉందన్నమాట ఇంట్రడక్షన్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైజే. సో చూడండి 20,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇన్ కేస్ మీకు ఫ్యూచర్ లో కంపారిజన్ వీడియో కావాలనుకుంటే కూడా కింద వీడియో కావాలని కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడియోని కూడా లైక్ చేయండి. నేను కంపల్సరీ అయితే కంపారిజన్ వీడియో చేస్తాను. ఏత రిస్టా అండ్ నెక్సస్ మోడల్ అట్ ద సేమ్ టైం టీవీఎస్ ఐక్యూబ్ కావాలనుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు చూసింటే దయచేసి లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ.